ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. హార్మోన్స్ సమతుల్యత అనేది ఎక్కువైపోయింది. అట్లాగే హార్మోన్స్ కావలసినంత మోతాదులో కూడా తయారవ్వట్లేదు. దీనివల్ల వయసులో ఉన్న పిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అలాంటి హార్మోన్స్ని అసలు మందుల జోలికి వెళ్లకుండా న్యాచురల్గా ఉత్పత్తి చేసుకోవటానికి అవకాశం ఉంది. ఏ ఆహారం తినాలి ఇప్పుడు వింటే మీకు అర్థమవుతుంది. అసలు హార్మోన్స్ యొక్క పాత్ర ఏమిటి, అవి ఎంత అవసరం, ఎంత మోతాదులు ఎలా పనిచేస్తుంటాయి అనేది ఒక ముక్క అవగాహన కోసం ఇప్పుడు కలిగించబోతున్నాం. మన శరీరాన్ని హార్మోన్స్ నడిపిస్తాయి, శాసిస్తాయి. మన దేశ రాజ్యాంగము దేశ పౌరులందరినీ శాసనం చేసి నడిపిస్తున్నట్లే మన శరీరానికి రాజ్యాంగం రూపంలో హార్మోన్స్ పనిచేస్తూ ఉంటాయి. హార్మోన్ చెప్పినట్టు శరీర అవయవాలను నడుచుకోవాలి. కొన్ని హార్మోన్ చెప్పినట్టు కొన్ని పనులు జరుగుతుంటాయి, మరికొన్ని హార్మోన్లు చెప్పినట్టు మరికొన్ని అవయవాలు వింటూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి హార్మోన్స్ అంటే ఇప్పుడు పాము విషం ఉంటుంది, ఏదో ఇంత రాదు కదా, ఏదో నలకంత విషం బయటకు వస్తుంది, కానీ ఇంత విషం అంత పెద్ద శరీరాన్ని చంపేస్తుంది కదా. పదార్థం కొద్దిగా ఉంది కానీ ప్రభావం ఎక్కువ ఉంది, యాక్షన్ ఎక్కువ, మోతాదు తక్కువ. హార్మోన్స్ కూడా కొద్ది మోతాదులో విడుదలవుతాయి, దాని యాక్షన్ బాడీ మొత్తం ఎక్కువ ఉంటుందన్నమాట. అలాంటి హార్మోన్స్ అంటే గ్రంథులు విడుదల చేస్తూ ఉంటాయి. గ్లాండ్స్ అంటారు కదా, ఆ గ్లాండ్స్ హార్మోన్స్ని విడుదల చేస్తుంటాయి. ఆ గ్లాండ్స్ అంటే ఏవి? థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్స్ని విడుదల చేస్తుంది, T3 T4ని. అట్లాగే ప్యాంక్రియాస్ గ్రంథి పొట్ట దిగువన ఉంటుంది, ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. అట్లాగే టెస్టికల్స్ వృషణాలు టెస్టోస్టిరోన్ హార్మోన్ని, మేల్ హార్మోన్ని చక్కగా, అలాగే వీర్యకణాలని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఆడవారికి ఓవరీస్, ఇవి హార్మోన్స్. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ ఇట్లాంటి హార్మోన్స్ని అవి విడుదల చేస్తూ ఉంటాయి. అట్లాగే పిట్యూటరీ గ్రంథి మెదడులో ఉంటుంది, అన్ని అవయవాలకి బాసులాగా అది పైన ఉంటుందన్నమాట. పీనియల్ గ్లాండ్, ఇట్లా అన్ని రకాలుగా హార్మోన్స్ని ఉత్పత్తి చేసే గ్రంథులు ఇట్లా ఉంటాయి. ఎడ్రినల్ గ్లాండ్స్ కిడ్నీల మీద ఉంటాయి, ఎడ్రినల్ హార్మోన్స్ ఇట్లాంటి వాటిని. ఇవన్నీ రకరకాల హార్మోన్స్ని విడుదల చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మన శరీర అవయవాల్ని ఒక సజావుగా నడిచేటట్టు పనిచేసుకోవడానికి సహకరిస్తూ ఉంటాయి. ఒక హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోయినా దాని ప్రభావం వేరే అవయవాల మీద, వేరే హార్మోన్స్ మీద కూడా పడతాయి. ఉదాహరణకి మీ థైరాయిడ్ హార్మోన్ T3 T4 సరిగా విడుదలవ్వటం లేదు. కేవలం ఇది విడుదలవనందువల్ల కూడా చాలామందికి చూడండి, ఓవరీస్ మీద ఈ థైరాయిడ్ గ్రంథి పనిచేసి ఓవరీస్ హార్మోన్ సరిగా విడుదల కావు. అందుకని థైరాయిడ్ లోపం ఉన్న వారికి పీరియడ్స్ రావు, కొంతమందికి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి, పిల్లలు పుట్టరు. ఇట్లా తేడాలు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఒకదానికి లింక్ అట్లా ఎక్కువ ఉంటుంది. ఈ హార్మోన్స్ సమతుల్యంగా ఉండేటట్టు మంచి ఆహారం ఉంటుంది. హార్మోనల్ డైట్ అంటే నెంబర్ 1గా చెప్పుకోదగ్గ ఆహారం ఒకటి, అదే స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాలు. హార్మోనల్ డైట్ అని నేను అంటాను దాన్ని. ది హార్మోనల్ డైట్ స్ప్రౌట్స్ అనేవి వజ్ర సమానము. నానపెట్టిన బాదం పప్పులు, జీడిపప్పులు, వాల్నట్స్, పిస్తా పప్పులు ఇవన్నీ కాస్ట్లీ కదా. ఇవన్నీ కూడా నానబెట్టుకు తిన్నా, వేపుకు తిన్నా, ఫ్రెష్గా తిన్నా బంగార సమానమే, వజ్రము కాదు. కానీ మొలకలు ఎందుకు వజ్రం అవుతాయి? మొలక వచ్చేసరికి బంగారం వల్ల వజ్రంగా మారిపోతుంది. మొలకలు కట్టడానికి ముందు పెసలు, బొబ్బర్లు, శనగలు బంగారమే. మొలకలు కట్టేసరికి అది వజ్రంగా మారిపోతుంది. ఎందుకు? ఆ గింజలో ఉండే బీజం విభజన చెందటం స్టార్ట్ అవుతుంది. నానబెట్టిన తర్వాత తీసి బయటకు వచ్చి మూట కట్టేసరికి ఆ బీజం డివైడ్ అవుతుంది. 1, 2, 4, 16 గట్ల విభజన చెందుతుంది. అలా గింజలో బీజం బయటికి రావటం ద్వారా ఇక లోపల కెమికల్ చేంజెస్ జరుగుతాయి. దానివల్ల అందులో ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి, అందులో డైజెషన్ తేలిగ్గా అవుతాయి, అందులో ప్రోటీన్ కూడా ఈజీగా బ్రేక్ డౌన్ అయ్యి తొందరగా అరిగించుకునే స్థితికి మారతాయి. మొలకొచ్చే కొద్దీ గ్యాస్ ఉత్పత్తి తగ్గుతుంటుంది. అందుకే యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా రిచ్ అవుతాయి. అందుకని సూక్ష్మ పోషకాలు ఇవన్నీ ఎలా పెరుగుతాయంటే, 2 ఎండి గింజలు తింటే ఎన్ని పోషకాలు వెళతాయో, 1 గింజకే మొక్కెంత పొడుగొచ్చే వరకు తిన్నామనుకోండి
2 ఎండు గింజలు తిన్నంత ఫలితం ఒక గింజలోనే మొలకలో పెరిగిపోతాయి. అందుకని మొలకట్టిన విత్తనాలు అంటే రూపాయి 2 రూపాయలు అయినట్టు అనమాట. మొలకొచ్చిందంతా బయటకు బోనస్. ఇది సూక్ష్మ పోషకాలు బాగా ఎక్కువ ఉంటున్నాయి. ఇందులో ప్రోటీన్ ఎంత ఎక్కువ ఉంటుందంటే 25% పైబడి ప్రోటీన్ ఉంటుంది విత్తనాలు అన్నింటిలో. అందుకని మొలకలెత్తిన విత్తనాలు తినటం అంటే హార్మోన్స్ని తిన్నట్లే. న్యాచురల్గా మనం కొన్ని రకాల హార్మోన్స్ ట్యాబ్లెట్ రూపంలో ఇంకో రూపంలో తీసుకుంటుంటారు. మరి మొలకలు తినటం అంటే హార్మోనల్ ట్యాబ్లెట్స్ తీసుకున్నట్టే, మీరు హార్మోన్స్ డైరెక్ట్గా తినేసినట్లే. ఏ రకమైన హార్మోన్ ట్రబుల్స్ ఉన్నా మీరు అందించాల్సిన మంచి ఆహారం, పౌష్టికాహారం, పోషకాలున్న ఆహారం, ప్రోటీన్ ఆహారం అందించండి. మీ లోపల గ్రంథులన్నిటికీ మంచి ఆహారం వెళ్ళేసరికి ఏ గ్రంథులైనప్పటికీ మంచి ఆహారాన్ని తీసుకుని ఆ మంచి హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. మనకి ఫలాలు రావాలనుకుని తోటలు పెంచుకుంటూ ఉంటాం. ఫలాల తోటలు వేస్తాం. మామిడికాయ తోట, జాంకాయ తోట, బత్తాయి తోట, నారింజ తోట, అట్లాగే రేక్కాయలు, నేరేడు, ఇట్లాంటి అన్ని చెట్లు పెంచుకుంటాం. సీతాఫలం అన్నీ. ఇప్పుడు సీతాఫలాలు బాగా కాయాలంటే కొన్ని వేరుగేసి, మామిడికాయలు కాయలు కావాలంటే కొన్ని వేరేసి, రేక్కాయల కోసం కొన్ని వేరుగా వేస్తున్నారా మీరేమన్నా నేలలో? ఏ చెట్టుకైనా మంచి సారం ఎరువు వేస్తున్నారు, కలుపు మొక్కలు తీసేస్తున్నారు, నీళ్లు పోస్తున్నారు, ఎండ తగిలేటట్టు చూస్తున్నారు. మరి ఇలాంటివి చేసి మీరు మంచిగా నేరేడుకాయల్లో వగరు రావాలని ఏమైనా వేస్తున్నారా భూమిలో? మామిడికాయలో తీపి రావాలని ఏమైనా వేస్తున్నారా? నారింజకాయలో పులుపు రావాలని ఇంకోటి వేయట్లేదు కదా. ఏం వెయ్యాలా వేసేస్తే నేలలో ఉన్నదాన్ని ఏ చెట్టుకి ఆ చెట్టు తీసుకుని వాటి ఇవ్వాల్సిన ఫలాలను లభిస్తున్నాయి. అట్లాగే మనం తినాల్సిన మంచి ఆహారాన్ని తింటే ఏ గ్రంథులైనా సరే మంచి పోషకాలను అన్ని గ్రంథులు తీసుకుంటాయి. ఏ గ్రంథి ఏ హార్మోన్స్ విడుదల చేయాలో అయితే ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ తీసుకుంటే థైరాయిడ్ హార్మోన్స్ పెరిగిపోతాయి మంచి మూలకాలు తీసుకుంటే. అట్లాగే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ పెంచుతుంది. మగవారికి వీరికణాల మొటిలిటీ పెరుగుతుంటాయి. ఇట్లా అన్ని హార్మోన్స్ ఆటోమేటిక్గా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతాయి. అందుకని హార్మోనల్ డైట్ అంటే తక్కువ ఖర్చులో చీప్ అండ్ బెస్ట్ అంటే స్ప్రౌట్స్. రోజు 2-3 రకాల మొలకలు పెట్టుకోండి, బాగా అన్ని పెట్టుకుని ఫ్రూట్స్ కాంబినేషన్లో తినేసేసేయండి. అందుకని ఇది కంపల్సరీగా మొలకల ఫ్రూట్స్ హార్మోనల్ డైట్ అని తినండి. ఈ మొలకెత్తిన విత్తనాలని, ఫ్రూట్స్ని కనుక అట్లా తిన్నారంటే అసలు 2-3 నెలలు తిరగకుండా హార్మోన్స్ న్యాచురల్గా అన్నిట్లో ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. మీరు టెస్ట్ చేయించుకోండి కావాలంటే. నేను చెప్పిన తప్పు అయితే ఏ మందు వాడద్దు, ఎవ్వరి జోలికి వెళ్ళొద్దు. స్ప్రౌట్స్ బాగా తిని చూడండి. అసలు 3 నెలలు తిని పీరియడ్స్ విషయంలో, ఈస్ట్రోజన్ విషయంలో, టెస్టోస్టిరోన్ విషయంలో, ఇన్సులిన్ విషయంలో అన్ని హార్మోన్స్ హెల్దీగా అయిపోతాయి. థైరాయిడ్ విషయంలో కూడా చూసుకోండి, ట్యాబ్లెట్ తీసేసే స్టేజ్ చాలామందికి వచ్చేస్తుంది. అలాంటి హార్మోనల్ డైట్ స్ప్రౌట్స్. వీరికణాలకి మొటిలిటీ, ఎంహెచ్ లెవెల్ హెల్దీగా ఉండటానికి, ఎగ్ క్వాలిటీ పెరగటానికి తిరుగులేని ఆహారం స్ప్రౌట్స్. అందుకని రోజు మొలకలు బాగా పొడవచ్చేట్టు తయారు చేసుకోండి. మొలకలు బాగా పెట్టుకుని బాగా నమిలి తినండి, స్లోగా తినండి. మరి మొలకలు తింటే గ్యాస్ వస్తున్నదని మొలకలు మానకండి. వస్తే గ్యాస్ను వదలండి, కానీ మొలకలు మాత్రం తినండి. మరి అలాంటి మంచి ఆహారాన్ని, అమృత ఆహారాన్ని మీరు వదలకుండా తింటారు హార్మోన్స్ కోసమని. హార్మోనల్ డైట్ అంటే స్ప్రౌట్స్ అని అందరూ గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.